నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో సాగుతున్న రాజకీయం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. తాంబూలాలు ఇచ్చేశాం, తగవులు తీరిపోయాయనుకుంటే పొరపాటే అన్నట్లుగా ఇక్కడ ఎన్నికల యుద్ధం ముగిసినా అసలు సిసలు సమరం ఇప్పుడే మొదలై సరికొత్త మలుపులు తిరుగుతోంది. నిన్నటి వరకు ఒకెత్తు, ఇప్పటి రాజకీయాలు ఒకెత్తు అన్నట్లుగా కోవూరు వేదికగా తెర వెనుక నడుస్తున్న ఆధిపత్య పోరు అత్యంత హాట్ టాపిక్ గా మారింది. తొలిసారిగా కోవూరు ఎమ్మెల్యేగా గెలిచిన టీడీపీ నాయకురాలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి 6 సార్లు ఇదే నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి మధ్య మాటల తూటాలు పేలుతున్నాయట. నెల్లూరు జిల్లా కోవూరు రాజకీయం సెగలు పుట్టిస్తోంది. ప్రధానంగా ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మధ్య రాజకీయ పోరు వాడివేడిగా సాగుతోంది. ఇద్దరి మధ్య తీవ్ర రాజకీయ విభేదాలు, మాటల యుద్ధం నడుస్తోంది. అభివృద్ధి పనుల ఆరోపణలు, వ్యక్తిగత విమర్శలు, సవాళ్లు, ప్రతి సవాళ్లతో ఈ వివాదం రోజురోజుకు ముదురుతోంది. గతంలో ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిపై వ్యక్తిగత దూషణలు చేశారని మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డిపై కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఎన్నికల అనంతరం ప్రశాంతిరెడ్డిని లక్ష్యంగా చేసుకుని ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన కొన్ని వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. ఈ క్రమంలోనే ప్రసన్నకుమార్ రెడ్డి నివాసంపై వేమిరెడ్డి అనుచరులు దాడికి దిగడం అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంచలనంగా మారింది. ఈ సంఘటనతో కోవూరులో పాలిటిక్స్ హై వోల్టేజ్ను తాకాయి. అక్కడి నుంచి ఇద్దరు నేతలు ఢీ అంటే ఢీ అంటున్నారు. తాజాగా ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి ఇంటి పేరును మార్చేస్తూ మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి విమర్శలు చేయడంతో మళ్లీ మాటల యుద్ధం మొదలైంది. మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి ప్రస్తుత శాసనసభ్యురాలిపై నిరంతర విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో తామే తిరిగి విజయం సాధిస్తామని, కోవూరులో తమ పట్టు సడల్లేదని ఆయన బలంగా వాదిస్తున్నారు. ఈ రాజకీయ పోరులో ప్రసన్నకుమార్ రెడ్డికి తోడుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా రంగంలోకి దిగారు. వీరిద్దరూ కలిసి వేమిరెడ్డి దంపతులను లక్ష్యంగా చేసుకుని విమర్శల పర్వాన్ని ఉధృతం చేశారు. జిల్లా రాజకీయాల్లో తమ ఉనికిని చాటుకోవడానికి, క్యాడర్లో భరోసా నింపడానికి ఈ ఇద్దరు సీనియర్ నేతలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ప్రతిపక్ష నేతల ఈ ఉమ్మడి అటాక్ ఇప్పుడు కోవూరు రాజకీయాలను మరింత వేడెక్కించింది. కోవూరులో రాజకీయ పోటీ మరింత ఆసక్తికరంగా మారింది. ఒకవైపు అధికార పార్టీ మద్దతుతో ముందుకు సాగుతున్న ప్రశాంతిరెడ్డి, మరోవైపు అనుభవజ్ఞుడైన ప్రసన్నకుమార్ రెడ్డి. ఇద్దరి మధ్య రాజకీయ యుద్ధం తారాస్థాయికి చేరుతోంది. టీడీపీకి చెందిన వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గత ఎన్నికల్లో వైసీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిపై విజయం సాధించారు. నెల్లూరు జిల్లాలోని రెడ్డి సామాజిక వర్గం నుంచి ఎంపికైన తొలి మహిళా శాసనసభ్యురాలిగా ప్రశాంతిరెడ్డి సరికొత్త రికార్డు సృష్టించారు. ఏకంగా 6 సార్లు శాసనసభ్యులుగా, మంత్రిగా కొనసాగిన ప్రసన్నకుమార్ రెడ్డిపై ప్రశాంతిరెడ్డి విజయం రాజకీయాల్లో పెను సంచలనమే అయింది. అయితే ఏపీలో కూటమి పాలన అధికారంలోకి వచ్చాక కొన్నాళ్ల పాటు అధికార, ప్రతిపక్షాలు మౌనంగానే అభివృద్ధి వైపు అడుగులు వేశాయి. కూటమి పాలన 2 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో టీడీపీ విజయోత్సవ సభలు నిర్వహిస్తోంది. ప్రతిపక్ష వైసీపీ వెన్నుపోటుకు 2 ఏళ్లంటూ నిరసన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో నియోజకవర్గంలో జరిగిన పలు సభల్లో నల్లపురెడ్డిని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి. ప్రతిపక్ష నాయకులు చేస్తున్న విమర్శలపై అంతే తీవ్ర స్థాయిలో బదులిచ్చారు. సీనియర్ నేతలకు సైతం ధీటైన సమాధానాలిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. పెద్దల దెబ్బకు వెనక్కి తగ్గకుండా పదునైన మాటలతో ప్రత్యర్థుల వ్యూహాలను తిప్పికొడుతూ నియోజకవర్గంలో తన పట్టును మరింత పటిష్టం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. కోవూరు నియోజకవర్గ ప్రజలు తనకు భారీ మెజార్టీతో తిరుగులేని తీర్పిచ్చారని, అయినా వైసీపీ నాయకులకు ఇంకా బుద్ధి రాలేదంటూ ఆమె ఘాటుగా విమర్శిస్తున్నారు. మరోవైపు కోవూరులో నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి నిరసన ర్యాలీలు నిర్వహించారు. ప్రభుత్వ పాలనా తీరుతో పాటు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి పైన విమర్శలు గుప్పించారు. ఇవి కాస్త పరిధి దాటాయట. సోమిరెడ్డి ప్రశాంతి గత చరిత్ర తెలుసుకోమంటూ ప్రసన్నకుమార్ వ్యక్తిగత విమర్శలకు దిగారట. ఇలా ఇద్దరు నేతలు పరస్పర వ్యక్తిగత విమర్శలు చేసుకోవడం నియోజకవర్గంలో దుమారం రేపిందట. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఇంటి పేరును సోమిరెడ్డి అంటూ ప్రసన్నకుమార్ సంబోధించడాన్ని ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డితో పాటు ఆమె అనుచరులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారట. ప్రస్తుతం నెల్లూరు జిల్లా రాజకీయాలన్నీ పూర్తిగా వేమిరెడ్డి దంపతుల చుట్టూనే తిరుగుతున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా కోవూరు నియోజకవర్గంలో వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి తెర వెనుక, తెర ముందు చక్రం తిప్పుతూ ప్రత్యర్థులకు సవాల్ విసురుతున్నారు. రాబోయే ఎన్నికలను టార్గెట్గా చేసుకుని ఇప్పటి నుంచే వ్యూహాత్మకంగా దూసుకుపోతున్న తరుణంలో ప్రత్యర్థుల విమర్శలు ఆమె వేగాన్ని ఆపగలవా అనేది అంతులేని ప్రశ్న.
రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరనే మాట నిజమే అయినా అధికారం, ఆధిపత్యం కోసం సాగుతున్న ఈ పోరులో చివరికి ప్రజల మద్దతు ఎవరికి దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుత పరిణామాలు కోవూరు రాజకీయాలను ఏ తీరానికి చేరుస్తాయో వేచి చూడాల్సిందే.